ఇప్పుడు మనం చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. కొంచెం మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కరివేపాకు, ఒక ఆనియన్, ఉల్లిపాయ, చిక్కుడుకాయ ఫ్రై చాలా రకాలు చేస్తారు. కొబ్బరి వేసి అన్ని రకాలు చేసుకోవచ్చండి. కొబ్బరి వేసి ఇలాగా చక్కగా ఎల్లుల్లిపాయ కారం వేసి ఇలా చేసుకోవచ్చు. కానీ చిక్కుడుకాయలు వచ్చేసి హైబ్రిడ్ కంటే నాటు చిక్కుడు మాత్రం చాలా బాగుంటాయి. ఎక్కువ అవి ఉంటేనే తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అవి దొరికితే కనుక. నేను ఈరోజు మామూలుగా నాటు దొరికాయి, అవి తీసుకున్నాను. కొంచెం పసుపు వేద్దాం ఇందులో. ఇప్పుడు మనం ఆల్రెడీ చిక్కుడుకాయల్ని కట్ చేసుకొని ఇలా ఉడకబెట్టుకున్నాక ఉన్నాయి, వీటిని వేసేద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేస్తాము. ఎల్లుల్లిపాయ కారం ఉంటుంది కదా, అదైతేనే టేస్ట్ ఉంటుందండి. కారం చిక్కుడుకాయ కూరకు కూడా ఎప్పుడైనా సరే. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ నేను వేసేది టేస్ట్ కోసం ఏమిటంటే, అది ఇప్పుడు నోట్ దిస్ పాయింట్, ఈ పౌడరు. ఇది ఏం పౌడర్ అంటే మజ్జిగ మిరపకాయలు. మీకు ఐడియా ఉందా? మజ్జిగ మిరపకాయలు అంటాం, చల్ల మిరపకాయలు. మనం పప్పులో కానీ పప్పుచారులో కానీ వేపుకొని తింటాము. ఆ మిర్చితో చేసిన పౌడర్ అండి ఇది. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. నేనైతే దీని పౌడర్ చేసి కొంచెం పెట్టుకొని కర్రీస్లో వాడతాను, చాలా బాగుంటుంది. చిక్కుడుగా ఉడకపెట్టేటప్పుడు ఉప్పు వేసాను ఆల్రెడీ నేను, అందుకు మళ్ళీ కొంచెం ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేస్తున్నాను, సరిపోదు కాబట్టి. మరి ఫైనల్లో అన్నీ ఉన్నాక కొత్తిమీర లేకపోతే ఎలాగా, అందుకే కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం. అంతేనండి, 5 నిమిషాల్లో చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చిక్కుడుకాయ చల్ల మిరపకాయల ఫ్రై.
చల్లమిరపకాయల పౌడరు చిక్కుడుకాయతో కలిపి ఫ్రై చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనం చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.